రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పసుపాల నుంచి గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న 4.80 కోట్లతో చేపడుతున్న రోడ్డు ఆధునిక పనులను కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలల్లోపే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఇక పసుపల నుంచి గార్గేపురం వరకు సరైన రోడ్లు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేసి రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపల గ్రామ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏమన్నా సమస్యలు గణపతి హవామహే కవిం కవీనామవస్తమన్ జ్యేష్ఠరాజం బ్రహ్మణా वनस्पत्युद्भवेति ये नानागन्धेस्तयुतः आग्रे यस्रवदेवानां धूपोऽयं प्रतिरक्षता धूपमास्थापयामि राजन्द्रवसंयुक्तं मन्थना योऽसं मया महानमङ्गलं देवं त्रैलोक्यमिन्द्रावः सप्तायं प्रयत्नमन्नाद्यायादधे आयङ्गो कृष्णीरक्रमितसनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः नमस्वर्पेभ्यो एके च पृथिवीमन अगरबत्ति తీసుకురాయన फलापुष्पायाश्च विष्णुनेः बृहस्पति प्रसोतास्तानो मुञ्चन्तगो हसः इति फलोदकेनास्नपय ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 2 మంత్స్ కంప్లీట్ కాకముందే మా ఎమ్మెల్యే అయినటువంటి కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారి గ్రామం నుండి స్టార్ట్ అయ్యి పసుపుల గ్రామం నుంచి రుద్రవరం, శివరాంపురం మీదుగా గార్గేపురం వరకు 10 కిలోమీటర్ల నడువు వెళ్ళినటువంటి ఈ రహదారిని, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు. వాస్తవంగా ఈ రోడ్డును ఆధునీకరించాలని చెప్పేసి ఈ రోడ్డును ఫార్మేషన్ కోసం గవర్నమెంట్ నుంచి 4,80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంపీ అండ్ నేను ఇద్దరం కలిసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ రోడ్డును సాధ్యమైన తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో ఎంత స్పీడ్గా జరుగుతుందనేసి ఈ జిల్లా ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్కి మార్గదర్శి. అందులో భాగంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎస్పెషల్ రోడ్ల మీద ఫోకస్ పెట్టి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కొడుమూరు తాలూకాలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగినది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో ఈ రోడ్ను కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నాను.